మహాభారతంలో ఆది పర్వంలో ఒకటవదనమాట. ఫస్ట్ పర్వం వచ్చేసి ప్రథమాధ్యాయము. ఇదేంటిదంటే అనుక్రమణిక పర్వము. బిఫోర్ వీడియోలో అనుక్రమణిక పర్వం ఇంట్రో గురించి విన్నారు కదా. ఇప్పుడు వచ్చేసి ఈ అనుక్రమణిక పర్వం గురించి పూర్తిగా తెలుసుకుందాము. ఈ మహాభారతంని వినే ముందు లేదా ఈ మహాభారతాన్ని చదివే ముందు తప్పనిసరిగా నారాయణునికి, నరోత్తమునికి, సరస్వతీదేవికి అలాగే వ్యాస మహర్షికి నమస్కరించి శ్రీ మహాభారతాన్ని చదవడం మొదలు పెట్టాలి. ఈ మహాభారతాన్ని మొదట వ్యాసుడు సంస్కృతంలో రాశాడు. తరువాత ఆ రాసిన సంస్కృతంలో రాసిన మహాభారతాన్ని తెలుగులోకి నన్నయ్య అనువదించాడు. లక్ష్మీదేవిని పురుషోత్తముడు అంటే ఆ విష్ణుమూర్తి వక్షస్థలం మీద ధరిస్తున్నాడు. సరస్వతీదేవిని బ్రహ్మ నోటిలో పెట్టుకున్నాడు, అంటే నాలుక పైన పెట్టుకున్నాడు. పార్వతీదేవిని శంకరుడు శరీరంలో సగభాగంలో దాల్చాడు. శక్తి స్వరూపిణులను త్రిమూర్తులు ఇలా ధరిస్తున్నారు. స్త్రీ పురుష సంయోగం వలన నిరంతరంగా ఏర్పడే ఈ లోకాలను నిలుపుతున్నారు. త్రిమూర్తులు వేదత్రయ స్వరూపులు, వారిని దేవతలు కూడా పూజిస్తున్నారు. ఈ త్రిమూర్తులు మీకు శ్రేయస్సును కలిగింతురు కాక. ఇప్పుడు అనుక్రమణిక పర్వంలో మొదటి శ్లోకం ఇదన్నమాట. మీరు స్క్రీన్ పైన చూస్తున్నది శ్లోకం. దాని అర్థాన్ని నేను క్లియర్గా తెలుగులో అనువదించి చెప్తున్నాను. పూర్వం ఒకప్పుడు కులపతి అయిన శౌనకుడు నైమిషారణ్యంలో 12 వార్షిక యోగం అంటే 12 ఏళ్ల పాటు చేసే యజ్ఞం అది చేస్తున్నాడంట. అక్కడికి వ్రతదీక్ష పరులైన బ్రహ్మర్షులు కూర్చొని ఉన్నారనమాట ఆ యాగం దగ్గర. వారి దగ్గరకు ఉగ్రశ్రవణుడు అనే ఒక పౌరాణికుడు వచ్చాడు. ఈ ఉగ్రశ్రవణుడు ఎవరంటే లోమహర్షుని పుత్రుడు అన్నమాట. ఈ పేర్లను గుర్తుంచుకోండి, పోను పోను ముందు ముందు చాలా ఉపయోగపడతాయి. అయితే అక్కడికి వచ్చిన ఉగ్రశ్రవణుని నుంచి ఒక చిత్రమైన కథలను వినడానికైతే అక్కడ మునులందరూ కూడా చుట్టూ చేరి చూస్తూ ఉన్నారన్నమాట, కథ చెప్తాడేమో అనేసి. ఉగ్రశ్రవణుడు అప్పుడు ఆ మునులందరికీ నమస్కరించి మీ తపస్సు నిర్విఘ్నంగా కొనసాగుతుందా అని అడిగారంట. అప్పుడు వారందరూ ఉగ్రశ్రవణుడికి స్వాగత సత్కారాలు చేశారు. తాపస్సులంతా కూర్చున్న తర్వాత వారు ఉగ్రశ్రవణుడి కోసం ఒక ఆసనం వేశారు. ఆ ఆసనం మీద ఉగ్రశ్రవణుడు వినయంతో కూర్చున్నాడు. సుఖంగా కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్న ఆ ఉగ్రశ్రవణుని చూసి ఒక ముని ప్రస్తావకంగానే ఇలా అడిగాడంట. సూతపుత్ర, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడెక్కడ ఎంతెంత కాలం ఉన్నారు, వివరంగా చెప్పండి అని అడిగారు. అలా అడిగిన మునితో ఉగ్రశ్రవణుడు ఇలా అన్నాడంట. రాజు అయిన జనమేజయుడు సర్పయాగం చేస్తున్నాడు. ఆ సర్పయాగం జరిగే చోట వ్యాసమహర్షి చెప్పిన వివిధ కథలను విన్న వైశంపాయనుడు ఆ కథలన్నీ కూడా అక్కడ చెప్పాడు. ఆ కథలన్నీ చాలా పుణ్యప్రదాలు, మహాభారతానికి సంబంధించినవి, విచిత్రమైన అర్థాలున్నవి. వాటిని విని నేను ఇచ్చటకు వచ్చాను అని చెప్పాడు. చాలా పుణ్యతీర్థాలు తిరిగి విప్రసేవితమైన శమంతక పంచకం అనే పుణ్య ప్రదేశానికి కూడా వెళ్ళాను. పూర్వం అక్కడే కురు పాండవులకు మహారాజులందరికీ కూడా యుద్ధం జరిగింది. అక్కడి నుంచి నేను మీ దగ్గరకు వచ్చాను. మీరంతా పెద్దలు, బ్రహ్మభూతులని నా అభిప్రాయం. ఈ యజ్ఞంలో మీరు సూర్యుని వలె, అగ్నిహోత్రుల వలె ప్రకాశిస్తున్నారు. అప్పుడు ఉగ్రశ్రవణుడు ఇలా అన్నాడు. విప్రులారా, మీరంతా స్నానం చేసి శుచులై జపం చేసుకుని అగ్ని కార్యాలు తీర్చుకుని స్వస్థమైన మనసుతో కూర్చున్నారు. మీకు నేనేమి వినిపించాలి? మహాత్ములైన రాజుల చరిత్రలా, మహర్షుల చరిత్రలా, లేకపోతే ధర్మార్థాలతో కూడిన పుణ్య కథలు చెప్పుదునా, ఏమి చెప్పాలో అని అడిగాడు. అప్పుడు వెంటనే ఋషులు ఇలా అన్నారు. కృష్ణద్వైపాయన మహర్షి చెప్పిన మహాభారతం అనే ఇతిహాసం వినాలనుకుంటున్నాము. పూర్వం దాన్ని దేవతలు బ్రహ్మర్షులకు విని పూజించారంట. అది విచిత్రమైన పదవిన్యాసాలతో కూడిన ఉత్తమ కథయట కదా. సూక్ష్మార్థాలతోనూ న్యాయాలతోనూ కూడినదంట కదా. వేదాలతో నిండినదంట కదా. పుణ్యప్రదము గ్రంథార్థాలతో కూడినదంట కదా. అనేక శాస్త్ర విశేషాలతో నిండినదంట కదా. జనమేజయుని యాగంలో ఆ మహాభారతాన్ని వ్యాసమహర్షి ఆజ్ఞతో శిష్యుడైన వైశంపాయనుడు చెప్పాడంట కదా. అలా చతుర్వేద విశేషాలతో కూడినదై వ్యాసమహర్షి పరమాద్భుతంగా వ్రాసినదై పుణ్యప్రదమైన పాప భయాలను పోగొట్టే మహాభారతాన్ని వినాలి అని కోరుకుంటున్నాము అని చెప్పారు. వెంటనే ఉగ్రశ్రవణుడు ఇలా అన్నాడు. ఆదిపురుషుడైన వారికి నమస్కారం. ఆ ఆదిపురుషుడే సర్వేశ్వరుడు. యజ్ఞాలలో ఆయనను గురించి హోమం చేస్తారు, ఆయననే ఆహ్వానం చేస్తారు. సత్యస్వరూపుడు అతడు.
ఏకాక్షర స్వరూపమైన బ్రహ్మ అతడే, వ్యక్తరూపుడు అతడే, సనాతనుడు. సత్తు అసత్తుల రూపమైన వీనికి మించిన వాడు లేరు. స్థూల సూక్ష్మ జగత్తులను అతడే సృష్టిస్తాడు. చాలా పూర్వుడు కూడా, తరగనివాడు, శుభప్రదమైన శుభరూపుడు, అంతటా వ్యాపించి ఉండేవాడు, శ్రేష్ఠుడు, దోషరహితుడు కూడా, శుచియే ఇంద్రియాలను అదుపులో చేసేవాడు, చరాచర ప్రపంచానికి గురువు అతనే. ఆ శ్రీహరికి నమస్కరించి వ్యాస మహర్షి మనస్సు నిండా ఉద్భవించి ఇచ్చిన శ్రీ ఈ మహాభారతాన్ని మీకు చెప్తాను అని రోమహర్షి అయిన ఉగ్రశ్రవణుడు ఇలా చెప్పడం ఆరంభించాడు. ఈ ఇతిహాసాన్ని ఈ భూమిపై చాలా మంది కవులు పూర్వం చెప్పారు. ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు. ఇంకా ముందు ముందు చాలా మంది ఇలాగే చెప్తూ ఉంటారు. 3 లోకాల్లోనూ ఉన్న విజ్ఞానం అంతా ఇందులో ప్రతిష్ఠితమై ఉంది. దీన్ని త్రివర్ణాల వారు విస్తార రూపంగాను సంక్షేప రూపంగాను చెప్పుకుంటూ ఉంటారు. ఈ మహాభారతం శుభ శబ్దాలతో అలంకృతమైంది. దివ్య మానుష సంకేతాలతో నిండి ఉంది. అనిష్టప్పు మొదలైన ఛందస్సులతో వృత్తార్థాలతో విద్వాంసులకు ప్రీతిని కలిగిస్తూ ఉంటుంది ఈ మహాభారతం. వ్యాస మహర్షి హిమవత్పర్వత పాదంలో ఉన్న ఒక గుహలో దర్భాసనం మీద కూర్చున్నాడు. స్నానాదికంతో శరీరాన్ని పరిశుద్ధి చేసుకొని కూర్చున్నాడు. నియమంతో శాంతాత్ముడై తపోనిష్ఠుల ధర్మ దృష్టితో భారత ఇతిహాసం యొక్క గమనం అంతా కూడా చూశాడు. యోగంలో ప్రవేశించి జ్ఞానంతో చివరి దాకా చూశాడు. అంటే ఆ వ్యాస మహర్షి తపస్సు చేసుకుంటూ మహాభారతం అంతా ఈ యుగం ఎక్కడ మొదలైంది అని చెప్పి మొదలైన దగ్గర నుంచి ఈ మహాభారతం మొత్తం కూడా చూస్తూనే ఉన్నాడనమాట. తన ధ్యానంలో సృష్టికి పూర్వం ఇదంతా చీకటితో నిండిపోయి ఉంది. వెలుగు లేదు. ఆ సమయంలో ఒక పెద్ద అండం ఉద్భవించింది. అది ప్రజల సృష్టికి తరగని బీజమైంది. యుగానికి ఆ దివ్యమైన అండమే కారణమైంది. దానిలోనే సత్యస్వరూపము, జ్యోతి రూపము, సనాతనము అయిన బ్రహ్మ అంతర్యామి రూపంగా ప్రవేశించాడు. ఇదంతా కూడా ఆ ధ్యానంలో ఉన్న వ్యాస భగవానుడికి కనపడుతూ ఉంది. ఆ బ్రహ్మము అద్భుతమైనది, భావింపశ్చకం కానిది, అంతటా సమత్వం పొందినది, అవ్యక్తము, సూక్ష్మము, కారణరూపము అయినది, సదసదాత్మకం కూడా అయినది. దాని నుండియే హిరణ్య గర్భుడు పుట్టాడు. అతడు ప్రథమ దేహధారి, ప్రజాపాలకుడైన ప్రభువు. తరువాత త్రిగుణ ప్రధానులు అయిన బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు ఉద్భవించారు. తరువాత బ్రహ్మ యొక్క సృష్టి కార్యం కోసం మనువు, ప్రజాపతి, పరమేష్టి, ప్రాచేతసుడు, దక్షుడు, దక్షపుత్రులు 7 పుట్టారన్నమాట. ఆ తర్వాత 21 మంది ప్రజాప్రతినిధులు పుట్టారు. ఋషులందరికేమో అప్రమేయుడైన పురుషుడు, విశ్వేదేవులు, ఆదిత్యులు, వసువులు, అశ్విని దేవతలు పుట్టారు. యక్షులు, సాధ్యులు, పిశాచులు, గుహ్యకులు, పితృదేవతలు, శిష్టులై విద్వాంసులైన బ్రహ్మర్షి సత్తములు పుట్టారు. సర్వలక్షణ లక్షితులైన ఎంతో మంది రాజర్షులు ఉద్భవించారు. నీరు, ఆకాశం, భూమి, వాయువు, అంతరిక్షం, దిక్కులు ఉద్భవించాయి. సంవత్సరాలు, ఋతువులు, మాసాలు, పక్షాలు, దివారాత్రులు క్రమంగా లోక సాక్షికాలైన అన్నీ కూడా ఉద్భవించాయి. పూర్వం నుండి ఇప్పుడు కనపడే స్థావర జంగమాత్మకమైన జగత్తు అంతా యుగాంతంలో మళ్ళీ లీనమైపోయింది. కొత్త ఋతువులు వచ్చేసరికి కొత్త చిహ్నాలు కనపడినట్లే ఆయా యుగాల మొదట్లో పూర్వ యుగాల చిహ్నాలే కనపడేవంట. అలా ఆది అంతము లేకుండా ప్రాణులన్నింటినీ సంహారానికి కారణమవుతూ ఆది అంతము లేని లోకచక్రం ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇలా దేవతల సృష్టి 33,000 కానీ 33,100 33 అని సంక్షేమ లక్షణంగా చెప్పబడుతుంది. అంటే 36,339 అని భావించబడుతుంది. ఇంతమంది దేవతలు సృష్టించబడ్డారు. దినహపుత్రుడు, బృహద్బానుడు, చక్రుడు, ఆత్మ, విభావసుడు, సవిత, రుచీకుడు, అర్కుడు, బాణుడు, అశావహుడు, రవి. పూర్వం ఈ శబ్దాలన్నీ సూర్యుని గురించి చెప్పబడేవి. వీరిలో చివరి రవి శ్రేష్ఠుడు, అంటే మహ్యుడు. అంటే మహిలో భూమిలో గర్భస్థాపనం చేసేవాడనమాట. ఆ రవికి కొడుకు దేవభ్రాష్టు, వాని కొడుకు సుబ్రాష్టు. సుబ్రాట్టుకు 3 కొడుకులు. వారంతా సంతానవంతులు, చాలా శాస్త్రాలు చదివినవారు. ఆ 3 కొడుకులలో ఒకరు దశజ్యోతి, శతజ్యోతి, సహస్రజ్యోతి అనేవారన్నమాట. అందులో మహాత్ముడైన దశజ్యోతికి అంటే పెద్దవానికి 10,000 మంది కొడుకులు. ఇక రెండవ అతడు అయిన శతజ్యోతికేమో వాళ్ళ అన్న దశజ్యోతికి కలిపిన అతని కంటే కూడా 10 రెట్లు ఎక్కువ అనమాట. అంటే దశజ్యోతికి 10,000 మంది కొడుకులు అయితే శతజ్యోతికేమో 1,00,000 మంది కొడుకులు అనమాట. ఇక 3 ఆయన సహస్రజ్యోతికేమో ఇంకా 10 రెట్లు అనగా 10 లక్షల మంది కొడుకులు ఉండేవారు. వారి నుండే ఈ కొరు వంశము
యదువంశము, భరత వంశము, రాజర్షులైన యయాతి, ఇక్ష్వాకు వంశాలు, ఇలా చాలా వంశాలు ఉద్భవించాయి. అప్పుడే ప్రాణుల సృష్టి పరంపర ఎంతో విస్తరించింది. ఈ వ్యాస మహర్షి తన జ్ఞాన దృష్టితో ప్రాణులన్నింటినీ నివాస స్థానాలు, ధర్మం, అర్ధకామం, వాటి భేదాల రహస్యాలు, వేదాలు, విజ్ఞాన సహిత యోగం, ధర్మార్థకామ సహితాలైన వివిధ శాస్త్రాలు, లోకయాత్ర విధానం అంతా చూశాడు. అందులోనే ఈ మహాభారత గ్రంథము, వ్యాఖ్యతో కూడిన ఇతర ఇతిహాసాలు, వివిధ శత్రువులు అన్నీ కనిపించాయి. ఈ గ్రంథ లక్షణం కూడా చెప్పబడింది. ఈ మహావిజ్ఞానమంతా వేదవ్యాస మహర్షి విస్తరించి చెప్పాడు. సంక్షేపంగానూ చెప్పాడు. ఇలా విస్తారంగాను సంక్షిప్తంగాను రెండు విధాలా చెప్పడం పండితులలోకెల్లా ఇష్టంగా ఉండేదన్నమాట. ఇలా చెప్పడం కొంతమంది విప్రులు ఈ మహాభారతాన్ని మునుపు దగ్గర నుంచి చదివేవారు. మరికొందరు ఆస్తిక చరిత్రం దగ్గర నుంచి చదివేవారు. ఇంకా కొందరు ఉపచరితము కథ నుంచి చక్కగా పఠించేవారు. ఈ భారత సంహితలోని వివిధ విజ్ఞానం అంతా ధీమంతులు అనేక విధాల వెలుగులోకి తెచ్చేవారు. కొంతమంది నేర్పుగా వ్యాఖ్యానం చేసేవారు. కొంతమంది శ్లోకాల కంఠస్థం చేసి చెప్పేవారు. తపస్సు చేతను, బ్రహ్మచర్యం చేతను సనాతనమైన వేదాన్ని అంటే ఈ మహాభారత వ్యాసాన్ని చేసి సాత్యవతేయుడు పుణ్యప్రదమైన ఈ ఇతిహాసాన్ని చేశాడు. పరాశరుని కొడుకైన ఈ వ్యాస మహర్షి దీక్ష వహించి ఉత్తమమైన ఈ మహాభారత కథను చెప్పాక దీన్ని శిష్యులకు ఎలా బోధించాలి అని ఆలోచించాడు ఆ వ్యాస మహర్షి. వ్యాస మహర్షి మనసు తెలుసుకొని లోక గురువైన బ్రహ్మదేవుడు ఆ వ్యాస మహర్షికి అలాగే లోకానికంతకు ప్రీతి హితము చేకూర్చాలని స్వయంగా అక్కడికి వచ్చాడు ఆ బ్రహ్మదేవుడు. అలా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైన తరువాత ఆశ్చర్యంతో ఆ వ్యాస మహర్షి చూసి వెంటనే మునులందరితో కలిసి పితామహునికి ఆసనం కల్పించాడు. ఆ ఉత్తమమైన ఆసనము మీద కూర్చున్నాడు హిరణ్య గర్భుడు అంటే ఆ బ్రహ్మదేవుడు. అతనికి ప్రదక్షించి సమీపంలో కూర్చున్నాడు వ్యాస మహర్షి. పరమేష్ఠి అయిన బ్రహ్మ వ్యాస మహర్షిని అనుమతించాక సంతోషంతో ఆయనకు దగ్గరగా కూర్చున్నాడు వ్యాసుడు. అప్పుడు మహాతేజస్వి అయిన వ్యాస మహర్షి బ్రహ్మదేవునితో ఇలా అన్నాడు. మహాత్మా, పరమ పూజ్యమైన ఈ కావ్యం నా చేత రచించబడినది. పితామహ, ఇందులో వేద రహస్యము, వేదాంగాల ఉపనిషత్తుల సారము విస్తారంగా స్థాపించబడినాయి. ఇతిహాస పురాణాల సారమంతా ఈ కావ్యంలో ప్రతిష్ఠించబడినది. 3 కాలాలకు సంబంధించిన విశేషాలన్నీ కూడా ఈ ఒక్క మహాభారతంలో ఉన్నాయి. జనన మరణాలు, భయాలు, వ్యాధులు, వీని సత్యాసత్య నిశ్చయాలు, వివిధ ధర్మాలు, ఆశ్రమాలు వీని లక్షణాలుగా చెప్పబడినవి. 4 వర్ణాల విధానం పురాణాన్నిటిని సారవంతం చెప్పబడినది. తపస్సు యొక్క, బ్రహ్మచర్యం యొక్క విధానమంతా చెప్పబడింది. భూమి, సూర్యచంద్రులు, గ్రహాలు, నక్షత్రాలు, తారలు వీటి ప్రమాణాలు, యుగ ప్రమాణాలు చెప్పబడినవి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధ్యాత్మ విద్య అన్నీ కూడా ఇందులో చెప్పబడినవి. న్యాయము, శిక్ష, చికిత్స, దానం, పాశుపతం చెప్పబడ్డాయి. దివ్య మానవ జన్మల కారణాలు వివరించబడినవి. పుణ్యతీర్థాలు, దేశాలు, నదులు, పర్వతాలు, అరణ్యాలు, సముద్రాలు వీని వర్ణనలున్నాయి. దివ్య నగరాలు, దుర్గాలు మొదలైన వాని నిర్మాణాలు, యుద్ధకోశలాలు వీని వర్ణనలు ఉన్నాయి. వేర్వేరు భాషల జాతుల విశేషాలున్నాయి. లోక వ్యవహార క్రమాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. లోకంలో ఉపకరించే సర్వ వస్తు వర్ణనలు ప్రతిపాదించబడినవి. కానీ దీనిని వ్రాయడానికి తగిన లేఖకుడు మాత్రం ఈ భూమి మీద కనపడడం లేదు అని ఆ వ్యాస మహర్షి ఆ బ్రహ్మదేవుడితో పలికాడు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు వ్యాస మహర్షితో, మహర్షి, నీకు గుప్తమైన జ్ఞానమంతా తెలుసు. తపోవిష్ఠుడవు, మునులందరికంటే చాలా విశిష్టుడవు. అందుకే నిన్ను మహర్షి శ్రేష్ఠుడని నేను భావిస్తున్నాను. నీవు పుట్టినప్పటి నుంచి నిన్ను బ్రహ్మవాదిని అయిన వాణి ఆశ్రయించి సత్యాభాషణం చేయిస్తోంది. నీవు నీ చరణకు కావ్యమని అన్నావు కదా, అందుచేత ఇది కావ్యమే అవుతుంది. ఈ కావ్యాన్ని ఇంతకంటే విశేషించి ఎవరూ చెప్పలేరు. మిగిలిన 3 ఆశ్రమాల కంటే గృహస్థాశ్రమం శ్రేష్టమైనట్లే కావ్యాలన్నింటికంటే శ్రీ మహాభారతం చాలా శ్రేష్టమైంది. అందుచేత ఈ కావ్యాన్ని వ్రాయడానికి గణేశుడిని స్మరించు అని వ్యాస మహర్షితో బ్రహ్మదేవుడు పలికాడు. వెంటనే వ్యాస మహర్షి గణేశుడిని స్మరించాడు. భక్తుల మనోరథాన్ని తీర్చే విఘ్నేశ్వరుడు వ్యాసుడున్న చోటికి వచ్చాడు. వ్యాసుడు అతనిని యథావిధిగా పూజించి గణాధిపుడు సుఖీసీనుడయ్యాడు. వ్యాసుడు ఇట్లా అన్నాడనమాట అప్పుడు ఆ గణేశుడితో, గణాధిప, నేను మనసులో భావిస్తూ చెప్పే ఈ మహాభారతాన్ని నీవు లేఖకుడువు కావాలి. అంటే నేను చెప్పే మహాభారతాన్ని నీవు రాయాలి అని చెప్పాడు. ఆ మాట విన్న వెంటనే విఘ్నేశ్వరుడు, నా లేఖిని క్షణకాలం కూడా ఆగకుండా చెప్తే అప్పుడు నేను నువ్వు చెప్పే మహాభారతాన్ని రాస్తాను అని అంటాడు. వ్యాసుడు వెంటనే ఆ గణేశుడితో, అర్థం తెలియకుండా ఎక్కడ వ్రాయకు అని అన్నాడు అని ఒక
ఒక చిన్న పరీక్ష పెట్టి గణేశుడిని మహాభారతం రాయమన్నాడు. సరే అని వినాయకుడు లేఖకుడు అయ్యాడనమాట. అంటే రాయడానికి సిద్ధమయ్యాడు. వ్యాస మహర్షి ప్రతిజ్ఞ చేసి చెప్పడంతో ఉద్దేశపూర్వకంగా గ్రంథిని కూర్చేవాడు. అంటే గూఢమైన అర్థం ఉండేటట్లు ముడులతో వ్రాసే పద్ధతితో చెప్పేవాడనమాట ఆ వ్యాస మహర్షి. అప్పుడు ఆ గణేశుడు ఆ ముడులన్నింటినీ ఇప్పివేసి చాలా అర్థం చేసుకుని రాసేవాడనమాట. ఎందుకంటే విఘ్నేశ్వరుడు చాలా స్పీడ్గా రాస్తాడు, అంతే స్పీడ్గా వ్యాస మహర్షి కూడా మహాభారతం చెప్పాలి. అందుకని చెప్పేసి ఇలా ఒక చిన్న ట్విస్ట్ అయితే పెట్టాడనమాట ఆ వ్యాస మహర్షి. అటువంటి శ్లోకాలు 8800 ఉన్నాయంట. ఆ శ్లోకాలకు అర్థం నాకు తెలుసు, శుకుడికి తెలుసు, సంజీవుడికి తెలుసునో లేదో. చాలా గూఢంగా దృఢంగా కూర్చున్న ఆ శ్లోకాల సమాధానానికి అర్థం వివరించడానికి ఇప్పటికీ ఎవరికీ శక్యం కాదు. అవి అన్నీ గూఢార్థాలు, యోగార్థాలు, యోగరూఢాలు కలవి. వాటి అర్థం తెలుసుకోవడానికి గణేశుడు క్షణకాలం ఆలోచించేవాడు. అంతలో వ్యాసుడు చాలా శ్లోకాలు చెప్పేవాడనమాట. అజ్ఞానం అనే చీకటిలో కనులు మూసుకుపోయిన లోకానికి జ్ఞానం అనే కాటుక పుల్లలతో కనులు తెరిపిస్తుంది, వెలుగులనిస్తుంది శ్రీ మహాభారతం. అలాగే ధర్మం, అర్థం, కామ, మోక్ష అనే 4 పురుషార్థాలతో విస్తారంగాను సంక్షిప్తంగాను చెప్పిన ఈ మహాభారతం అనే సూర్యుని చేత లోకాల చీకట్లు పటాపంచలయ్యాయి. పురాణం అనే పూర్ణిమా చంద్రుని చేత వేదాల వెన్నెలలు విరిశాయి. దానితో మానవుల మనసులోనే కలువలకు ప్రకాశము వికాసము కలిగింది. అజ్ఞానం అనే ఆవరణాన్ని పోగొట్టే ఈ ఇతిహాసం అనే దీపం లోకం అనే గర్భాలయాన్ని సంపూర్ణంగా ప్రకాశింపజేసింది. ఈ మహాభారతం అనే మహావృక్షానికి సంగ్రహాధ్యాయం విత్తనం, పౌలోమ పర్వం ఆస్తిక పర్వం మూలం, సంభవ పర్వం విస్తరించిన మాను, సభాపర్వం అరణ్య పర్వం పక్షులుండే తొర్ర అన్నమాట. అరణ్య పర్వం అందమైన రూపం, విరాటోద్యోగ పర్వాలు ఈ చెట్టుకు సారభూతమైనవి. భీష్మ పర్వం అనేది పెద్ద కొమ్మ, ద్రోణ పర్వం ఆకులు గుబురు, కర్ణపర్వం తెల్లని పుష్పాలు, శల్యపర్వం వాణి సువాసనలు, స్త్రీ పర్వం ఇషిక పర్వం అనేవి చెట్టు నీడలు, శాంతి పర్వం గొప్ప ఫలం, అశ్వమేధ పర్వం అమృతరసం, ఆశ్రమవాస పర్వం స్థిరమైన ఆశ్రమం, మౌసల పర్వం సంక్షిప్త వేదం. ఇది శిష్టులైన ద్విజులచే సేవించబడుతుంది. ప్రాణులన్నింటికీ మేఘం జీవన ప్రదాత. అలాగే మహాకవులందరికీ ఈ భారత మహావృక్షం ప్రధానాశ్రయం అవుతుంది. ఉగ్రశ్రవణుడు ఇలా శౌనకాది మునులందరికీ ఇలా మహాభారతాన్ని చెప్తూ ఉన్నాడు. ఆ వృక్షాన్ని గురించి చెప్తాను అంటే ఆ మహాభారత వృక్షాన్ని గురించి మీకు చెప్తాను. దాన్ని ఎల్లప్పుడూ పూలు పండ్లు ఉదయిస్తూ ఉంటాయి. ఆ ఫలాల రసం చాలా ఆస్వాదయోగ్యంగా ఉంటుంది, శుచి అయినది. ఆ వృక్షం అమరుల చేత కూడా నరకబడదు. తల్లి అయిన సరస్వతి ఆజ్ఞతోనూ, ధీమంతుడైన భీష్ముని అనుజ్ఞతోనూ, ధర్మాత్ముడైన వ్యాసుడు విచిత్ర వీరుని క్షేత్రాలలో 3 జ్ఞుల వలె 3 పుత్రులను కలిగించాడు. వారు ధృతరాష్ట్రుడు, పాండుడు, విదురుడు. ఆ తరువాత వ్యాసుడు మళ్ళీ తపస్సు చేసుకోవడానికి ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. వారు పెద్దవాళ్ళయి అంటే ఎవరంటే పాండురాజు, ధృతరాష్ట్రుడు, విదురుడు ఈ 3 కూడా పెద్దవాళ్ళయి పరమగతిని పొందాక ఈ లోకంలో మహర్షి భారతం చెప్పాడనమాట. జనమేజయుడు బ్రాహ్మణులు అడిగితే వ్యాస మహర్షి తన సమీపమందున్న శిష్యుడు వైశంపాయనుడిని భారతం చెప్పు అని ఆదేశించాడనమాట. అప్పుడు ఆ వైశంపాయనుడు జనమేజయుడు చేసి సర్పయజ్ఞం చేస్తున్నాడు కదా, ఆ యజ్ఞంలో సదస్యులు మళ్ళీ అడిగితే యజ్ఞకర్మల మధ్యలో భారతం వినిపించాడనమాట. ఇలా అక్కడి నుంచి మొదలైందనమాట ప్రజలకి మహాభారతం తెలియడం, కురువంశం విస్తరించడం, గాంధారి యొక్క ధర్మశీలం, విదురుని ప్రజ్ఞ, కుంతిదేవి ధైర్యం, వీని అన్నింటినీ వ్యాస మహర్షి భారతంలో చెప్పాడు. శ్రీకృష్ణుని మహాత్మ్యము, పాండవుల సత్యనిష్ట, ధర్తరాష్ట్రాల దుష్ప్రవర్తన అన్ని వ్యాసుడు చెప్పాడు. పుణ్యాత్ములకు ఈ భారతం ముందుగా చదవదగింది. ఇది ఉపాఖ్యానాలతో సహా 1,00,000 శ్లోకాలతో కూడినది. ఉపాఖ్యానాలు లేకుండా భారత సంహితను 24,000 శ్లోకాలకు బదులుగా చెప్పేవారన్నమాట. దానికంటే కూడా సంక్షేపంగా మహర్షి నోట 10 శ్లోకాలతో చెప్పాడు. అన్ని పర్వాల కథలతో కూడిన ఈ అనుక్రమణికాధ్యాయం వ్యాసుడు తన పుత్రుడైన శుకునికి బోధించాడనమాట. 60 లక్షల శ్లోకాలతో మరో సంహితను చేసి అనరూపులైన ఇతర శిష్యులకు ఇచ్చాడు వ్యాసుడు. 30 లక్షల శ్లోకాలు దేవలోకంలో ప్రతిష్ఠించబడినవి. పితృలోకంలోనేమో 15 లక్షల శ్లోకాలు, గంధర్వలోకంలోనేమో 14 లక్షల శ్లోకాలు అనమాట. ఇక 1,00,000 శ్లోకాలేమో మనుష్యలోకంలో ప్రతిష్ఠించారు. నారదుడు దేవలోకంలోను, అసితుడైన దేవలుడు పితృలోకంలోనూ వినిపించాడనమాట. శుకుడు గంధర్వ యక్ష రాక్షసులను వినిపించాడనమాట. ఈ మనుష్యలోకంలోనేమో వ్యాస మహర్షి శిష్యుడు సర్వవేత్త ధర్మాత్ముడు అయిన వైశంపాయనుడు చెప్పాడు. ఇప్పుడు 1,00,000 శ్లోక పరిమితమైన భారతం నేను చెప్తున్నాను వినండి.
దుర్యోధనుడు క్రోధాసూయాత్మకమైన మహావృక్షం, అందులో కర్ణుడు మ్రాను శకుని దాని కొమ్మలు, దుశ్శాసనుడు పూలు పండ్లు, బుద్ధి లేని ధృతరాష్ట్ర మహారాజుకు మూలం అన్నమాట. ధర్మరాజు ధర్మమయమైన మహావృక్షం, అర్జునులు స్కందం, భీమసేనులు కొమ్మలు, నకుల సహదేవులేమో పూలు పండ్లు, కృష్ణుడు వేదాలు బ్రాహ్మణులు మూలం అన్నమాట. తెలివితోనూ పరాక్రమంతోనూ పాండురాజు చాలా దేశాలు జయించి వేట మీది ఆసక్తితో అరణ్యాలలో మునులతో కలిసి నివసించేవాడు. రతిక్రీడలో ఉన్న మృగాన్ని చంపి పాండురాజు చాలా పెద్ద కష్టం తెచ్చుకున్నాడు. అయినా పాండవులకు పుట్టడం దగ్గర నుండి ఆచార విధులన్నీ సక్రమంగానే జరిగాయి. ఈ పాండవులు ధృతరాష్ట్రుడు అసలు వీళ్ళందరి జస్ట్ ఇంట్రో మాత్రమే అండి. ముందు ముందు అసలు చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుంది అనమాట. ఇదంతా జస్ట్ ఇంట్రో గురించి చెప్తున్నాను. ఆల్రెడీ ఎవరైనా మహాభారతం చూసిన వాళ్ళకైతే ఇప్పుడు కొంచెం లైట్గా అర్థమవుతుంది. బట్ ఇదే ఫస్ట్ సార్ చూస్తున్న వాళ్ళకైతే ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా కొంతవరకు అయితే ఏమీ అర్థం కాదు. కానీ ఓపికగా వినండి. ముందు ఇప్పుడు వచ్చే పేర్లన్నీ కూడా మహాభారతంలో ముందు చాలా ఉపయోగపడతాయి అన్నమాట. చాలా క్లియర్గా ఉంటుంది. ముందు పోతే అర్థమవుతుంది మీకు కూడా డెఫినెట్గా. బట్ ఈ అనుక్రమణికా పర్వంలో ఇదంతా కూడా జరగబోయేదంతా కొంచెం ఇంట్రో లాగా ఇచ్చారనమాట ఈ పద్యాల రూపంలో. సో అందుకని పద్యాలు ఉన్నాయి కనుక దాని ద్వారా ఇదంతా చెప్పాల్సి వస్తుంది. షార్ట్ కట్గా చెప్పడానికి లేకుండా నేను పద్యాలను బట్టి చెప్తున్నాను కనుక ఇదంతా చెప్పాల్సి వస్తుంది. సో అందుకని ఫస్ట్ వినే వాళ్ళకైతే కొంచెం అర్థం కాకుండానే ఉంటుంది. బట్ ఓపిక్గా వినండి. ధర్మరహస్యాన్ని గురించి తల్లుల అనుగ్రహం ఉండడం చేతను యమధర్మరాజు వాయు దేవేంద్రుల యొక్కయు అశ్విని దేవతల యొక్కయు అనుగ్రహం వల్లను భర్తకు ప్రియమైన కుంతి ధర్మరహస్యాలు తెలుసుకుని పుత్రకాంక్షతో ధర్మ వాయు దేవేంద్రులను ఆహ్వానించింది. అలాగే కుంతి ఇచ్చిన మంత్రం ఉపయోగించి మాద్రి అశ్విని దేవతలను ఆహ్వానించింది. వారి వలన పాండవులు ఉద్భవించారు. వారిని తల్లులు రక్షించారు. శుచి అయిన అరణ్యాల్లో పుణ్యాశ్రమాల్లో తాపసులు పెంచారన్నమాట ఆ పాండవులను. మహర్షులు పాండురాజు పుత్రులను కౌరవుల దగ్గరకు స్వయంగా తీసుకువచ్చి అప్పచెప్పారు. అప్పుడు పాండవులు జడలు దాల్చి బ్రహ్మచారులే ఎంతో అందంగా చూడముచ్చటగా ఉన్నారు. మీకు పుత్రులు సోదరులు శిష్యులు స్నేహితులు అయిన పాండవులు వీరు అని చెప్పి మహర్షులు అంతర్ధానం అయిపోయినారు. పాండవులను చూసి కౌరవులు మిగిలిన పౌరులు ఎంతగానో సంతోషంతో గంతులు వేశారు. అయితే వీరు పాండురాజు పుత్రులు కారని కొందరన్నారు. పాండుపుత్రులే అని మరికొందరన్నారు. పాండురాజు ఎప్పుడు చనిపోయాడు, వానికి ఇప్పుడు పుత్రులేమిటి అని కొందరన్నారు. భాగ్యవశాత్తు పాండురాజు కుమారులను చూడగలిగాడు. చాలా సంతోషం వీరి రాకన్నమాట. వీరికి స్వాగతం చెప్పండి అనే మాటలు అంతటా వినిపించాయన్నమాట ఆ కురుక్షేత్రంలో. ఈ శబ్దాలు తగ్గిన తరువాత దిక్కులన్నీ ప్రతిధ్వనిస్తూ అదృశ్య దేవతల శబ్దాలు విశేషంగా వినిపించాయి. పరిమళమైన పూలవాన కురిసింది. పాండవుల ప్రవేశ సమయంలో శంఖ దుందుబి స్వనాలు మ్రోగాయంట. అంతంగా చాలా ఆశ్చర్యంగా జరిగిందనమాట. అంటే మీకు ఇప్పుడు ఇదంతా ఏమీ అర్థం కాదు, ముందు అర్థమవుతుంది. చెప్పాను కదా జస్ట్ ఇది ఇంట్రో అని. ఈ పాండురాజులు వెళ్ళడము, కురుక్షేత్రానికి వెళ్ళడము, పాండుపుత్రులు వెళ్ళడం, పాండురాజు చనిపోవడం, ఇదంతా కూడా ముందు చాలా క్లియర్గా ఉంటుందండి. మీరు కొంచెం పేషెన్స్తో ఉండండి, ఏం పర్లేదు. పాండవుల మీద ఉన్న ప్రీతితో పౌరవులంతా సంతోషించి శబ్దాలు ముట్టాయి. పాండవులు అఖిల వేదాలు శాస్త్రాలు చదువుతూ అక్కడ నిర్భయంగా సన్మార్హులై ఉన్నారు. దేశంలోని ప్రజలందరూ ధర్మరాజు యొక్క శుచిత్వంతో ప్రీతి చెందేవారు. భీమసేనుని ధైర్యానికి, అర్జునుని పరాక్రమణానికి, నకుల సహదేవుల గురు శుశ్రూషకు, సహనానికి, వినయానికి ఎంతగానో సంతోషించారు. పాండవుల పరాక్రమానికి లోకమంతా సంతోషించింది. అర్జునుడు రాజులందరి సమక్షంలో దుష్కర్మమైన కార్యం చేసి స్వయంవరంలో నిలిచిన కృష్ణుని గ్రహించాడు. అప్పటి నుంచి అర్జునుడు ధనుర్ధారులందరిలోనూ పూజ్యులయ్యాడు. ఆ యుద్ధాలలో అర్జునుడు సూర్యుని వలె తెరిపార చూడరాని వాడయ్యాడనమాట. అర్జునుడు పెద్ద సైన్యమున్న మహారాజులందరినీ ఓడించి ధర్మరాజు చేత రాజసూయ యాగం చేయించాడు. శ్రీకృష్ణుని రాజనీతితోనూ భీమార్జునుల బలక్రమాలతోనూ జరాసంధుని చంపించి బలగర్వితుడైన శిశుపాలుడిని చంపించి ధర్మరాజు రాజసూయ మహాక్రతువు చేశాడు. అతడు రాజసూయంలో భూరి దక్షిణలిచ్చి అందరినీ భోజన లను చేశాడనమాట. ఆ యజ్ఞంలో రాజులందరూ భూషణులు, మునులు, మనులు, బంగారం, రత్నాలు, గోవులు, గుర్రాలు, ఏనుగులు, విచిత్రమైన వస్త్రాలు, వరదాలు, శిబిరాలు, కమ్మన్లు, మృగచర్మాలు, గుర్ర చర్మాలతో చేసిన మృదువైన తివాచీలు తెచ్చారు. ఆ బహుమతులన్నింటినీ దుర్యోధనుడు స్వీకరించేవాడనమాట. సమృద్ధమైన పాండవుల సంపదను చూసి దుర్యోధనునికి ఈర్ష్య కలిగింది. దానితో దుర్యోధనుని వారిపై చాలా అసహనము, కోపము కలిగాయన్నమాట.
మరియు నిర్మించి పాండవుల కోసం తెచ్చిన విమానం అలాంటి సభా భవనాన్ని చూసి దుర్యోధనుడు చాలా పరితపించాడు. ఆ దుర్యోధనుడు వివిధ భోగాలు అనుభవిస్తూ ఉన్న రత్నాభరణాలు ధరిస్తున్న పాలిపోయి కృషించిపోతున్నట్లు ధృతరాష్ట్రునితో చెప్పాడనమాట. అంటే ధృతరాష్ట్రుడు అంటే వాళ్ళ నాన్నతో చెప్పాడనమాట. తర్వాత పుత్ర వ్యామోహంతో ఆ ధృతరాష్ట్రుడు దూత్యానికి అనుమతించాడు. అది విని వాసుదేవునికి చాలా కోపం వచ్చింది. ధృతరాష్ట్రుని మనస్సుకు సంతోషం కలగలేదు. వివాదాలను అనుమోదించాడనమాట. దూత్యం దగ్గర నుంచి ఎన్నో ఘోర కృత్యాలన్నీ కూడా ఉపేక్షించాడు. విదురుణ్ణి, భీష్ముని, కృపద్రోణులను కాదని యుద్ధంలో పరస్పరం కొట్టుకున్నారు. పాండవులు జయిస్తున్నారనే అప్రియ వార్త విని కర్ణ, శకుని, దుర్యోధనుల అభిప్రాయం గ్రహించి ధృతరాష్ట్రుడు చాలా ఆలోచించి సంజయునితో ఇలా అన్నాడు. సంజయ, నేను చెప్పేదంతా విను. నేను నిన్ను తప్పు పట్టట్లేదు. నా మీద కోపడకు. నీవు పండితుడవు, మేధావివి, బుద్ధివంతుడవు, ప్రజ్ఞాసమ్మతుడవు. నీకు యుద్ధం అంటే ఇష్టం లేదు. కులక్షయంతో నాకు ప్రీతి కలగదు. నా కొడుకుల మీద, పాండవుల మీద నాకు భేదభావం లేదు. కానీ పెద్దవాడి అయిన నా మీద క్రోధవశులై పుత్రుడు దోషం ఆరోపిస్తున్నారు. నేను కనుల లేని వాడను. దీనభావంతోనూ పుత్ర వ్యామోహంతోనూ కొంత అన్యాయాన్ని సహిస్తూ వచ్చాను. మందబుద్ధి అయిన దుర్యోధనుడు తాను అజ్ఞానంతో మునిగిపోతున్నాడు. వాడితో నేను మునిగిపోతున్నాను. రాజసూయాగంలో శక్తిశాలి అయిన ధర్మరాజు యొక్క సర్వోచ్చ సంపదను చూసి, ఆ మాయసభను చూసి పరిహాసింపబడి సహింపలేకపోయాడు దుర్యోధనుడు. పాండవులను స్వయంగా యుద్ధంలో జయించలేక, సుక్షత్రియుడైన ఉత్సాహం లేక శకునితో కపటద్యూతం ఆడడానికి ఆలోచించాడు. ఆ విషయాలు ఎప్పుడెప్పుడు నాకు ఎలా తెలిసాయో సంజయుడు చెప్తాను విను అని అన్నాడనమాట. అప్పుడు ఇదంతా కూడా ధృతరాష్ట్రుని భావన అనమాట. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఈ ధృతరాష్ట్రుడు సంజయునితో ఏమేమి చెప్తాడో చూద్దాం. చాలా బాగుంటుంది.